హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది శివ ఆన్లైన్ సర్వీస్. ముందుగా మనం లేబర్ లైసెన్స్ ఎలా అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో నేర్చుకుందాం. లేబర్ లైసెన్స్ అని చెప్పేసి గూగుల్లో సెర్చ్ చేయాలి. సెర్చ్ చేసినాక ఫస్ట్ లింక్ ఓపెన్ చేసుకొని లాగిన్ పైన క్లిక్ చేసుకోవాలి. తర్వాత లాగిన్ చేయాల్సి ఉంటుంది. లాగిన్ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఒకవేళ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ లేకపోతే కనుక మీకు రిజిస్టర్ యువర్ సెల్ఫ్ అని చెప్పేసి ఉన్నది కదా, అక్కడ క్లిక్ చేసుకొని రిజిస్టర్ చేసుకోవాల్సి వస్తుంది స్టార్టింగ్లో. ఓకేనా, తర్వాత యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ పైన క్లిక్ చేయాలి. లాగిన్ అయిన తర్వాత పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓకే, సర్వీస్ పైన క్లిక్ చేసుకొని మనం షాప్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసుకోవాలి. ఓకే, క్లిక్ చేసుకున్న తర్వాత ఓకే ఈ విధంగా ఓపెన్ అవుతుంది పోర్టల్. ఓకే, ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత క్లిక్ హియర్ టు ప్రొసీడ్ టు అప్లికేషన్ ఫర్ అని చెప్పేసి మనకు పోర్టల్లో ఉంటుంది. ఆ విధంగా క్లిక్ చేసుకొని షాప్ ఎస్టాబ్లిష్మెంట్ టైపు ప్రొప్రైటర్ ఆఫ్ పార్ట్నర్షిప్ అని చెప్పేసి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అది ఎంటర్ చేసుకోవాలి. తర్వాత కేటగిరీ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ నేను అప్లై చేసేది వచ్చేసి షాప్ అనమాట. షాప్ది మీరు చూసుకొని సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, అందులో ఆదర్స్, దాంతోపాటు వేర్ హౌస్ రిలేటెడ్గా మీకు ఏ రిలేటెడ్గా ఉన్నదో ఆ రిలేటెడ్గా మీరు సెలెక్ట్ చేసుకోనికి ఆప్షన్ ఉంటాయి, చూసుకొని సెలెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ నేమ్ ఆఫ్ ది షాపు ఫ్యాక్టరీ అవుట్లెట్ స్పోర్ట్స్ వేర్ అని చెప్పేసి నేను ఎంట్రీ చేసుకున్నాను. సేమ్ షాప్ నేమ్ ఏమి ఉంటుందో అది ఎంట్రీ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, అలాగే డోర్ నెంబర్, షాపు హౌస్ నెంబర్, దాంతోపాటు లొకాలిటీ విలేజ్, డిస్టిక్ అండ్ మండల్, విలేజ్ అండ్ పిన్ కోడ్, ఇవన్నీ సేమ్ షాప్ ఎక్కడైతే లొకేటెడ్ ఉంటుందో ఆ లొకేటెడ్ అడ్రస్ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఓకే, పిన్ కోడ్తో సహా. ఓకే, తర్వాత మనం మ్యాపింగ్ సెలెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ సెర్చ్ బాక్స్లో సెర్చ్ చేసుకోవాలి. ఒకవేళ సెర్చ్ బాక్స్లో సెర్చ్ రాకపోతే కనుక మనం మ్యాపింగ్లో సెర్చ్ చేసుకోవాల్సి వస్తుంది. మ్యాపింగ్ అంటే ఇలా జూమ్ చేసుకొని సెర్చ్ చేసుకోవాల్సి వస్తుంది. చూడండి ఒకసారి ఎలా చేయాలో. ఈ విధంగా జూమ్ చేసుకొని మనకి ఏ లొకేషన్లో అయితే ఉంటుందో ఆ లొకేషన్లో చూసుకొని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వచ్చేసి నేమ్, ఫాదర్ నేమ్, డెసిగ్నేషన్, ఏజ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ విధంగా ఎంటర్ చేసుకోవాలి. ఓకే, డెసిగ్నేషన్ అంటే ప్రొప్రైటర్ ఉంటుంది. ప్రొప్రైటర్ పార్ట్నర్షిప్ అంటే పార్ట్నర్షిప్, ఈ విధంగా మనం ఎంట్రీ చేసుకోవాలి. ఓకే, రెసిడెంట్ అడ్రస్ అప్లికెంట్ ఎక్కడైతే ఉంటున్నాడో ఆ అడ్రస్ మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. హౌస్ నెంబర్తో సహా ఎంటర్ చేయాలన్నమాట. ఓకే, ఈ విధంగా ఎంటర్ చేయాలి. హౌస్ నెంబర్, దాంతోపాటు ఏరియా అండ్ లొకాలిటీ ఇవన్నీ ఎంటర్ చేసుకోవాలి. ఓకే, అప్లికెంట్కి ఇంకో అడ్రస్ ఉంటే కనుక ఎస్ పెట్టేసి ఇంకో అడ్రస్ ఎంటర్ చేయాలి. ఈ కస్టమర్కి ఇంకో అడ్రస్ లేదు కాబట్టి నేను నో సెలెక్ట్ చేసుకున్నాను. మనకు షాప్ నేమ్ ఏదైతే ఉందో అది ఎంట్రీ చేసుకోవాల్సి ఉంటుంది. ఎన్ని ఇయర్స్ నుంచి బిజినెస్ రన్ చేస్తున్నారు అని చెప్పేసి మనకి ఇక్కడ అడుగుతుంది అనమాట. ఈ కాలంలో వచ్చేసి మనం ఎన్ని ఇయర్స్ నుంచి బిజినెస్ రన్ చేస్తున్నాం అనే విషయాన్ని మనం ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఓకే, షాప్లో వచ్చేసి ఎంతమంది వర్కర్స్ వర్క్ చేస్తున్నారో మేల్ ఆర్ ఫీమేల్ మనం ఇక్కడే ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఆధార్ కార్డ్ నంబర్. ఓకే, ఇక్కడ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ముందుగా మనం ఏం చేయాలంటే ఆధార్, పాన్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో రిలేటెడ్గా డాక్యుమెంట్స్ ఏవేవైతే ఉంటాయో అవన్నీ మనం ఒక ఫోల్డర్లో సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే అప్లోడ్ చేయడానికి ఈజీ ఉంటుంది. ఓకే, ఈ విధంగా మనం ముందే రీనేమ్ చేసుకోవాలి. ఓకే, ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, కరెంట్ బిల్, షాప్ ఫోటో ఇవన్నీ మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మనం అప్లోడ్ చేయాలి. ఇక్కడ మనకు ఆధార్
నంబర్ అండ్ ఎంప్లాయర్ అని చెప్పేసి ఉన్నది కదా, అక్కడ నుంచి స్టార్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఖచ్చితంగా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఆ డాక్యుమెంట్స్. ఓకేనా, ఇవన్నీ ఏవైతే స్టార్ మార్క్ ఉన్నాయో అవన్నీ చూసుకొని మనం అప్లోడ్ చేయాలి ఖచ్చితంగా. ఓకే, ఫోటో అండ్ కరెంట్ బిల్. ఓకే, ప్రివ్యూ పైన క్లిక్ చేసుకొని మనం చెక్ చేసుకోవాలి ఒకసారి. ఓకే, ఇక్కడ గెట్ ఓటీపీ పైన క్లిక్ చేసుకొని ఓటీపీ జనరేట్ చేయాలి. ఓకే, జనరేట్ చేశాక మనకు ఓటీపీ జనరేట్ అవుతుంది. ఓటీపీ మనం తీసుకోవాలి అప్లికెంట్ది. ఓకే, మనం ఫస్ట్గా ఒకసారి బ్రీఫ్గా డాక్యుమెంట్స్ ఏమేమైతే ఎంట్రీ చేసామో అవన్నీ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మనం మిస్టేక్ ఎంట్రీ చేస్తే కనుక మళ్ళీ దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు ఇక్కడే. వన్స్ మనం సబ్మిట్ చేశాక ఎడిట్ చేసుకునే ఆప్షన్ మనకు ఉండదన్నమాట. అందుకే మనం ఒకసారి ముందుగా ఇవన్నీ చెక్ చేసుకోవాలి. హౌస్ నంబర్, నేమ్ ఆఫ్ ది షాప్, అప్లికెంట్ నేమ్, ఫాదర్ నేమ్, ఇలా ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓటీపీ తీసుకొని ఓకే, వ్యాలిడ్ అండ్ సబ్మిట్ అప్లికేషన్ పైన క్లిక్ చేయాలి. ఓకే, ఇలా వ్యాలిడేషన్ అయిపోయిన తర్వాత మనకు సబ్మిట్ అప్లికేషన్ అని చెప్పేసి వస్తుంది. వన్స్ ఇది సబ్మిట్ చేసిన తర్వాత మనకు ఎడిట్ చేసుకోనికి ఆప్షన్ ఉండదన్నమాట. ఓకే, అందుకే ముందుగానే చెక్ చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా సబ్మిట్ చేసిన తర్వాత మనం పేమెంట్ తీసుకొని పేమెంట్ ఆప్షన్లో ఇలా పేమెంట్ చేసుకోవాలి నెట్ బ్యాంకింగ్తో. ఓకే, యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇచ్చేసుకొని మనం ఈ విధంగా పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, నేను నా యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇచ్చాను. ఓకే, పేమెంట్ చేశాను అనమాట. ఓకే, ఇక్కడ మన ఫీడ్బ్యాక్ అడుగుతుంది. మన లేబర్ డిపార్ట్మెంట్ పోర్టల్ నుంచి ఫీడ్బ్యాక్ అడుగుతుంది అనమాట. ఫీడ్బ్యాక్ వచ్చేసి నేను అన్నిటికీ రీడ్ చేసుకొని మీరు ఎస్ అయితే ఎస్, నో అయితే నో అయితే సెలెక్ట్ చేసుకొని నాకు ఏ విధంగా అనిపించిందో నేను ఇస్తున్నాను. మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఏ విధంగా అనిపిస్తే ఆ విధంగా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సబ్మిట్ చేయాలన్నమాట. ఓకే, ఈ విధంగా సబ్మిట్ చేసినాక మనకు లేబర్ లైసెన్స్ అనేది ఈ విధంగా డౌన్లోడ్ అవుతుంది అనమాట. కంప్లీట్గా ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.